ఏం భూపతి, ఏం భూపతి, ఏమి ఎవరు ఇంకా జాయిన్ కలదా? ఒకరు ఇద్దరు వస్తా ఉండరా? ప్లీజ్ సార్. రైట్ రైట్. ఎన్ని ప్రాబ్లమ్స్ వేస్తున్నాం మనం ఇప్పుడు విద్యుత్ సరఫరా కంపెనీల ఖాతాల్లో? ఫస్ట్ ప్రాబ్లం వేసేసామా? సార్. సెకండ్ ప్రాబ్లం కూడా వేసేసాం, అదే మీరు చూసి వేసారు కదా. అవును సార్. మూడో ప్రాబ్లం కూడా అయితే. థర్డ్ ప్రాబ్లం కూడా వేసామా? అవును సార్. మూలధనం ఖాతా, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, 31/3/2016 నాటి ఆస్తి అప్పులు, సాధారణ ఆస్తి అప్పులు పట్టి అన్ని వేసాం. వేసి ప్రాక్టీస్ చేశారా మరి దాన్ని? ఏమ్యా చెప్పుకుంటా పోతే ఏం రాదు. మీరు వాడు అంకనా ఇచ్చాడు నీట్ గా, అంకనా ద్వారా మనం రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, మూలధనం ఖాతా, అలాగే సాధారణ ఆస్తి అప్పులు పట్టి ప్రిపేర్ చేయమన్నాడు. ఈ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే నీట్ గా మళ్ళీ ఒకసారి చేశారా, ప్రాక్టీస్ చేశారా? భూపతి, మహాలక్ష్మి, వసంత ముగ్గురే ఉన్నారు. ఏమా ఏమియా భూపతి, నేర్చుకున్నావా ప్రాబ్లం అది? రైట్. చూడండి, మనకి ఇక్కడ 31/3/2016 నాటికి మూలధనం ఖాతా అన్నాడు. మూలధనం ఖాతాలో ఓన్లీ మూలధన అంశాలు, మూలధనం కాని ఖాతాకు సంబంధించినటువంటి అంటే వాటాలు, ఆధిక్యపు వాటాలు, ఈక్విటీ వాటాలు, డెబెంచర్లు, ఇంకా ఏదైనా దీర్ఘకాలిక రుణాలు ఏదైనా ఉంటే అవి మాత్రమే చూపించాలి. కాబట్టి అవి రిసిప్ట్స్, వసూలు సైడు, క్రెడిట్ సైడ్ చూపించాడు. బై ఈక్విటీ వాటా మూలధనము 6 లక్షలు ఉంది, ప్రస్తుత సంవత్సరం ఏమీ ఇష్యూ చేయలేదు, టోటల్ కూడా 6 లక్షలు ఇచ్చినాడు. లెక్క చూడండి. అలాగే డెబెంచర్లు 2 లక్షలు ఉన్నాయి, 1/4/2015 అంటే ఈ సంవత్సరం ప్రారంభం, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో డేట్ ఇచ్చాడు. లేదా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏది వేసుకున్నా ఒకటే, 1/4/2015 వేసుకున్నా ఒకటే, 31/3/2015 వేసుకున్నా ఒకటే. సో కాబట్టి అప్పటి వరకు ఎంతైతే ఉన్నాయో మధ్యలో కొనుగోలు చేయలేదు కాబట్టి అలాగే ఉన్నాయి. సో కాబట్టి 8 లక్షలు, 8 లక్షలు వచ్చింది. 6 1 2 8, 6 లక్షలు మూలధనము, 2 లక్షలు డెబెంచర్లు, మొత్తం 8 లక్షలు ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్, ఖర్చులు, డెబిట్ సైడ్ ఏమేమి ఇచ్చాడు? భూమి, భవనాలు సంవత్సరం ప్రారంభం వరకు ఎంత ఉన్నాయంటే స్టార్టింగ్ లో 1,50,000 ఉన్నాయి. ఈ సంవత్సరం 60,000 అని మనకి సపరేట్ గా ఇచ్చాడు. దాని కిందనే ట్రయల్ బ్యాలెన్స్ లో చూడండి. సో కాబట్టి రెండు కలిపితే మనకి ఇక్కడ 2,10,000 అయింది. మెయిన్లు 1,60,000 ఇచ్చాడు. దాని కిందనే మళ్ళీ ఈ సంవత్సరంలో పర్చేజ్ చేసినటువంటి మెయిన్లు అని పెట్టి 76,000, రెండు టోటల్ చేస్తే 2,36,000. యంత్రాలు 5,50,000 ఇచ్చాడు. ప్రస్తుత సంవత్సరంలో పర్చేజ్ చేసినటువంటి 66,000కి ఈ సంవత్సరం మళ్ళీ పర్చేజ్ చేశారు. కాబట్టి మొత్తం వచ్చేసి 6,16,000. సో మొత్తం ఖర్చులు టోటల్ చేస్తే మనకు 10,62,000 వచ్చింది. వసూలు చూస్తే మొత్తం వసూలు వచ్చేసి 8 లక్షలు ఉంది. ఈ డిఫరెన్స్ 2,42,000, 2,62,000 బై తేల్చిన నిల్వ అని పెట్టాం. 2,62,000. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, రెవెన్యూస్, రిసిప్ట్స్ తక్కువగా ఉన్నాయి. సో అలాగే ప్రతి కాలంకి డిఫరెన్స్ కూడా రాశాం.
మొదటి కాలం డిఫరెన్స్ 60,000 ఉంది, సెకండ్ కాలంలో 1,02,000, థర్డ్ కాలంలో రెండు కలిపితే టోటల్ డిఫరెన్స్ 2,60,000 వచ్చింది. ఇది మూలధనం ఖాతా, మనం వేసినటువంటి మూలధనం ఖాతా. నెక్స్ట్ రెవెన్యూ ఖాతా చూడండి. రెవెన్యూ ఖాతా ఏమేమి రెవెన్యూస్ ఉన్నాయి విద్యుత్ సరఫరా చేసేటువంటి కంపెనీలకి. కాబట్టి విద్యుత్ అమ్మకం 1,50,000, మీటర్ల అద్దె 5,000, మొత్తం 1,55,000. ఈ 1,55,000 నుంచి ఖర్చులు ఉత్పత్తి, విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి అయినటువంటి వ్యయం 30,000, విద్యుత్తుని పంపిణీ చేయడానికి అయినటువంటి వ్యయం 9,000, అద్దె రేట్లు పన్నులు 22,000, ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు 21,000, తరుగుదల అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినటువంటి డెబిట్ సైడ్ ఇచ్చిండేది మాత్రమే, క్రెడిట్ సైడ్ తరుగుదల నిధి అని ఇచ్చుంటే కనుక దాన్ని మనము ఆస్తి అప్పుల పట్టీలో చూపిస్తాము. 2,50,000 ఇచ్చినటువంటి తరుగుదల నిధి, దీన్ని చూపించకూడదు, గుర్తుపెట్టుకో ఉండాలి. లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేసింది మాత్రమే మనం ఇక్కడ తరుగుదల అని 20,000 ఉంది కాబట్టి దాన్ని రెవెన్యూ ఖాతాకి డెబిట్ చేశాం. ఓకే, కాబట్టి మనకు వచ్చినటువంటి ఆదాయం మొత్తం 1,55,000 ఉంటే ఖర్చులు పోను మనకి ఇక్కడ 2 తేల్చి నిల్వ 63,000 మిగిలింది. దీంట్లో నుంచి మనము రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, రెవెన్యూ ఖాతాలో మిగిలిన నిల్వ నికర రెవెన్యూ ఖాతాకి గత సంవత్సరము రెవెన్యూ ఖాతాలో నిల్వ ఎంత ఉంది అంటే 28,500 ట్రయల్ బ్యాలెన్స్ లో లాస్ట్ లో ఇచ్చినట్టు చూడండి. సో కాబట్టి దాన్ని తీసుకొని మనము బై తెచ్చిన నిల్వ 28,500. అలాగే ఈసారి మనం రెవెన్యూ ఖాతాలో మిగిలినటువంటిది 63,000, మొత్తం 91,500 అయితే దీంట్లో మనము డెబెంచర్లపై వడ్డీ చెల్లించాము. అంటే అప్రోప్రియేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ అకౌంట్ లాగా ఇక్కడ లాభ నష్టాల వినియోగత ఖాతా లాగే ఇది నికర రెవెన్యూ ఖాతా. మనకు వచ్చినటువంటి మొత్తం లాభం 91,500 ఎలా చేశారు వాళ్ళు అనేది చూపిస్తుంది. కాబట్టి డెబెంచర్లపై వడ్డీ 10,000 చెల్లించారు, మధ్యకాలిక డివిడెండ్ 20,000 చెల్లించారు, రిమైనింగ్ పోతే 61,500 బ్యాలెన్స్ షీట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారు. ఇది అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్ చూడండి, మనకు మొత్తం మూలధన వసూళ్లు 8 లక్షలు అప్పుల కింద వేసాం. మూలధనము ఇవన్నీ అప్పే కదా, సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో కూడా అప్పే కదా మనకు, అవునా, డెబెంచర్లు ఇవన్నీ. కాబట్టి మూలధన వసూళ్లు అక్కడ క్రెడిట్ లో ఉండేటివి ఇక్కడ అప్పుల కింద వేసుకున్నాం. ఎంతైతే ఆ మొత్తము 8 లక్షలు అవుతుంది మనం తేల్చిన నిల్వ ఏక ముందు. కాబట్టి 8 లక్షలు రుణదాతలు, రెవెన్యూ నికర రెవెన్యూ ఖాతా 61,500 ఇప్పుడు నికర రెవెన్యూ ఖాతాలో మిగిలిన నిల్వ. ఈ తరుగుదల నిధి 2,50,000, 2,50,000 టోటల్ చేస్తే 11,12,500. ఆస్తులు చూడండి, మూలధన ఖర్చులు 10,62,000 డెబిట్ సైడ్. ఇవన్నీ భూమి, భవనాలు, మెయిన్లు ఇవన్నీ ఆస్తులు కనుక ఇక్కడ ఆస్తుల కింద మూలధన ఖాతాలు, మూలధన ఖాతా ఖర్చులు అని పెట్టి 10,62,000. రుణగ్రస్తులు 40,000, ఇతర రుణగ్రస్తులు 500, స్టోర్స్ నిల్వ 6,000, చేతుల నగదు 4,000. సో ఇది వాళ్ళు వేసినటువంటి సాధారణ ఆస్తి అప్పులు పట్టి మనం 11,12,500 ఆస్తుల సైడ్ కూడా. ఇది మీరు వేసి ప్రాక్టీస్ చేశారా? సింపుల్ ప్రాబ్లము. మీరు వేసి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమై ఉంటుంది. ఊరికే నేను ఆన్సర్ చెప్పిన పాట మీకు అర్థం కాదు. మీరు ఓన్ గా వేసి ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా దీంట్లో ఇండైరెక్ట్ గా మనకు నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అకౌంట్ లాగా ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం ఉండవు. వర్కింగ్ నోట్ కూడా ఏం పెద్దగా ఉండదు. అది నెక్స్ట్ 4th ప్రాబ్లం పెట్టారా? మీకు ఏమన్నా ఉందా? రాసుకున్నారా? రాసుకున్నాను సార్. రాయలసీమ పవర్. వెరీ గుడ్. దాన్ని చదువుతాను చూడండి, దాన్ని వేద్దాం ఇప్పుడు. రాయలసీమ పవర్ సరఫరా కంపెనీ లిమిటెడ్ యొక్క 31/3/2016 నాటి నిల్వలు దిగువనీయబడినవి. రైట్, అందుకోసం ఏమి ఇచ్చినాడు చూడండి. భూమి 31/3/2015కి వరకు 3 లక్షలు ఉంది. ప్రస్తుత సంవత్సరంలో కొనుగోళ్లు 10,000. ఇది ఎలా చూపించాలో మనకి తెలుసు.
మూలధన ఖాతాలో చూపిస్తాము. మొత్తం 3,10,000 అవుతుంది. అలాగే యంత్రాలు 31/3/2015 వరకు 12 లక్షలు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో కొనుగోళ్లు 10,000, మొత్తం 12,10,000. మెయిన్లు 31/3/2015 వరకు ఎంత ఉన్నాయి? 4 లక్షలు ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో లక్ష, మొత్తం 5 లక్షలు. అలాగే మనము ఇవి మూలధన ఖర్చుల కింద చూపిస్తాం. ఎన్నేవి? భూమి, యంత్రాలు, మెయిన్లు 7 వరకు. అలాగే ఈక్విటీ వాటా మూలధనము 10,98,000 ఉంది. దీన్ని మనం రిసిప్ట్స్ కింద చూపిస్తాం. అంటే మూలధన వసూళ్లు కాబట్టి మూలధన ఖాతాలో వసూళ్ల కింద ఎంత రాబట్టుకున్నారు ప్రజల దగ్గర నుంచి వాళ్ళు? 10,98,000 ఉంది. సో కాబట్టి ఇది డెబెంజర్లు 4 లక్షలు. అలాగే రుణదాతలు 2,000. సో ఇవన్నీ కూడా మనము రుణదాతలు వదిలేండి, సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో చూపిస్తాము. కాబట్టి ఈక్విటీ వాటా మూలధనము డెబెంజర్లు ఎక్కడ చూపిస్తాము? మూలధనం ఖాతాలో డెబిట్ సైడు, మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడు మనం అక్కడ క్యాపిటల్ రిసీప్ట్స్ కనుక క్రెడిట్ సైడ్ చూపిస్తాం. అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక డెబిట్ సైడ్ చూపిస్తాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక డెబిట్ సైడ్ అవి చూపిస్తాం. ఏమేమి? భూమి, భవనాలు, భూమి, యంత్రాలు, మెయిన్లు. ఇవి రిసీప్ట్స్, మూలధన రిసీప్ట్స్ కనుక ఇవి క్యాపిటల్ రిసీప్ట్స్ కనుక మనము క్రెడిట్ సైడ్ చూపిస్తాం. రైట్. నెక్స్ట్ తరుగుదల నిల్వ. ఐదు లక్షలు. రుణగ్రస్తులు విద్యుత్ సరఫరా వచ్చేసి 80,000, ఇతర రుణగ్రస్తులు 1000, నగదు 12,000, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు 70,000, విద్యుత్ పంపిణీ ఖర్చులు 10,000, మేనేజ్మెంట్ ఖర్చులు 24,000, తరుగుదల 40,000. మనము ఇక్కడ వాడు తప్పించున్నాడు, తరుగుదల నిల్వ అని ఇచ్చినాడు చూడండి. డెబిట్ లో 5 లక్షలు, అది క్రెడిట్ లో పడి ఉండాలి. బై మిస్టేక్, ప్రింట్ మిస్టేక్ కనుక డెబిట్ లో పడింది. తరుగుదల నిధి అంటాము, నిల్వది క్రెడిట్ లో ఉండాలి. మీరు కావాల్సుకుంటే టోటల్ వేసుకోండి, టాలీ కాదు అది, ఆ వారు ఉంటే. ఓకేనా భూపతి? అబ్జర్వ్ చేశారా? సార్ మీరు చెప్తానంటే విన్నాను సార్. రైట్. సో కాబట్టి 5 లక్షలు అది క్రెడిట్ లో ఉండాలి, మూలధన నిధి నిల్వ. కాబట్టి నగదు, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ఓకే. రుణగ్రస్తులు ఆస్తి, విద్యుత్ సరఫరాకి ఆస్తి, ఇవన్నీ ఇతర రుణగ్రస్తులు ఆస్తి, నగదు ఆస్తి, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు రెవెన్యూ ఖాతా, విద్యుత్ పంపిణీ ఖర్చులు రెవెన్యూ ఖాతా, మేనేజ్మెంట్ ఖర్చులు రెవెన్యూ ఖాతాలో డెబిట్ చేస్తాము. తరుగుదల రెవెన్యూ ఖాతాలో డెబిట్ చేస్తాము. విద్యుత్ అమ్మకం కూడా క్రెడిట్ లో ఉండాలి. 2 లక్షల ఎంతది? 2,60,000 కూడా క్రెడిట్ లో ఉండాలి. అది కూడా డెబిట్ లో పడింది అంచనాలో. సో కాబట్టి మీరు తప్పుగా ఇచ్చినప్పుడు చూసి రాసుకోవాలి. మీటర్ల అద్దె 10,000, అది క్రెడిట్. డెబెంజర్లపై వడ్డీ, డెబెంజర్ల వడ్డీ 20,000, మధ్యకాలిక డివిడెండ్ 40,000. నికర రెవెన్యూ ఖాతా నిల్వ గత సంవత్సరం 31/3/2015 ఎండింగ్ కి 57,000 ఉంది. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లెక్క. పై అంకణా నుండి తయారు చేయవలసినటువంటివి మూలధనం ఖాతా, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి. సో కాబట్టి సేమ్ ఇంతకు ముందు మనం వేసినటువంటి థర్డ్ ప్రాబ్లం లాగే ఉంటుంది. ఏం పెద్ద మార్పులు ఏం లేదు, రూపాయల్లో తేడాలు ఉండొచ్చు కనుక లెక్కలో నాకైతే తేడా ఎక్కడ కనబడలా. అయితే వాడు మిస్టేక్స్ ఇచ్చున్నాడు. ఏమేమయ్యి అంటే తరుగుదల నిధి క్రెడిట్ లో ఉండాలి, విద్యుత్ అమ్మకం క్రెడిట్ లో ఉండాలి. ఆ 2 క్రెడిట్లు వేస్తే టాలీ అవుతుంది. అది రాసుకోండి. మీరు కొట్టేసి 5 లక్షలు క్రెడిట్ నిల్వల రూపాయలు వేసుకోండి. విద్యుత్ అమ్మకం 2,60,000 క్రెడిట్ నిల్వలో వేసుకోండి.
ఓకేనా? సో అదే చేసిన తర్వాత మనల్ని మూలధన ఖాతా, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఏమన్నారు. రైట్, ఇవన్నీ కనుక ఇంతకు ముందు మీకు ఒక్కొక్క దానికి ఎంతైతే టైం పట్టిందో, అది స్పేస్ సరిపోయిందో, అంటే రెవెన్యూ ఖాతాకి ఎంత స్పేసు, నికర రెవెన్యూ ఖాతాకి ఎంత స్పేసు, ఈ రెండు ఫస్ట్ గీసి పెట్టండి. తర్వాత మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి, ఈ 4 మీరు గీసి పెడితే నేను విత్ ఇన్ 15 minutes లో మనం ప్రాబ్లం వేద్దాం. 15 or 20 minutes లో 20 minutes లో ప్రాబ్లం కంప్లీట్ చేస్తుంది. సేమ్, ఎందుకంటే ఇంతకు ముందు మనం వేసినటువంటి థర్డ్ ప్రాబ్లం కి దీనికి రూపాయల్లో తప్ప అది ఇచ్చినటువంటి వ్యవహారాల్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. సేమ్ థర్డ్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లం రెండు ఒకటే. గీస్తారా? 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రాయలసీమ పవర్ సప్లై కంపెనీ రెవెన్యూ ఖాతా, ఫస్ట్ దానికి హెడ్డింగ్ పూర్తిగా పెట్టండి. 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రాయలసీమ పవర్ సప్లై కంపెనీ రెవెన్యూ ఖాతా. నెక్స్ట్ టోటల్కి 31/3 నికర రెవెన్యూ ఖాతా, 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి నికర రెవెన్యూ ఖాతా. అక్కడ కంపెనీ పేరేం అవసరం లేదు, ఓన్లీ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి నికర రెవెన్యూ ఖాతా హెడ్డింగ్ పెట్టండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మూలధనం ఖాతా కాడ రాయలసీమ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధనం ఖాతా అని పెట్టి, మూలధనం ఖాతా ఫ్రామ్ నమూనా మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం తీసి పెట్టండి. సాధారణ ఆస్తి అప్పులు పట్టి కూడా టైటిల్ అంతే, 31/3/2016 నాటి సాధారణ ఆస్తి అప్పులు పట్టి అని పెట్టి అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు, ఇలా 4 మీరు బాక్సులు గీసి పెడితే, ఇందులో 3 ఖాతాలు, ఒక ఆస్తి అప్పులు పట్టి గీసి పెడితే మనం ప్రాబ్లం వేద్దాం. గీస్తారా ఫాస్ట్ గా? హలో, సార్ చేశాను సార్. అయిపోయినాయి 4. అందరూ మిగతా వాళ్ళంతా వసంత, ఏమ్మా గీసావమ్మా? ఛాయా కృష్ణ, మదన్, ఏమే మదను, గుణవతి, అల్లు శ్రీధర్ రెడ్డి, వాణి, జమున, మహాలక్ష్మి, అందరూ నాకు మీరు నోట్స్ చెప్పినటువంటి అన్ని యూనిట్లు నోట్స్ రాయాలి. ప్లస్ ప్రతి యూనిట్లో నుంచి చెప్పుండే ప్రాబ్లమ్స్ అసైన్మెంట్ రాస్తుండాలి. ఇవి 2 మీరు కంప్లీట్ చేస్తేనే మీకు మిడ్ ఎగ్జామ్ పెట్టాలి. మిడ్ ఎగ్జామ్ మీకు మీరందరూ రాయాలి అనుకుంటే కంపల్సరీగా నాకు నేను క్లాస్లో చెప్పినటువంటి నోట్స్ 5 యూనిట్స్, ఎన్ని యూనిట్స్ అయితే ఇప్పటికి అయి ఉన్నాయో, 3rd యూనిట్లో ఉన్నాము, మీరు పెట్టి చూపించాలి. ఆ యూనిట్లో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అసైన్మెంట్ కూడా రాసి ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుని నాకు అసైన్మెంట్ 2 చూపిస్తేనే మీకు నేను మిడ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది మిగతా మనకు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వని వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రైట్, గీసారు కదా? రైట్, ఫస్ట్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రాయలసీమ పవర్ సప్లై కంపెనీ రెవెన్యూ ఖాతా. రైట్, ఇక్కడ క్రెడిట్ సైడ్ మనకు మొదట ఆదాయాలు ఏమున్నాయి, ఆదాయాలు రూపాయలు, ఖర్చులు రూపాయలని డెబిట్ సైడ్, ఆదాయాలు రూపాయలని క్రెడిట్ సైడ్ పెట్టాం. కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకుంటామా? ఫస్ట్ బై విద్యుత్ అమ్మకం 2,60,000, బై మీటర్ల అద్దె 10,000.
అంతే, తక్కువ కాబట్టి ఫాస్ట్ గా క్రెడిట్ సైడ్ రాసుకోండి. బై విద్యుత్ అమ్మకం 2,60,000 బై మీటర్ల అద్దె 10,000. రైట్. డెబిట్ సైడ్ మళ్ళీ టోటల్ మళ్ళీ చేద్దాం. డెబిట్ సైడ్ 2 విద్యుత్ అమ్మకం విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు. విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు 70,000. ఇంతకు ముందు లెక్కలు అనుకుంటా 30,000. అవునా? రైట్. ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు లేదా వ్యయం ఎలాగైనా అనొచ్చు. 70,000 టు విద్యుత్ పంపిణీ ఖర్చులు 10,000. రాస్తున్నారా భూపతి ఫాస్ట్ గా? రాస్తున్నాం సార్. వెరీ గుడ్ మా. నెక్స్ట్ అద్దె రేట్లు పన్నులు 10,000. అద్దె రేట్లు పన్నులు 10,000. నెక్స్ట్ 4వది నిర్వహణ ఖర్చులు 24,000. తరుగుదల 40,000. అంతే. సో ఇంతకు ముందు కూడా లెక్కలో కూడా ఇవే వచ్చినాయి చూడండి. ఉత్పత్తి ఖర్చులు, పంపిణీ ఖర్చులు, అద్దె రేట్లు పన్నులు, నిర్వహణ ఖర్చులు, తరుగుదల డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ కూడా ఇంతకు ముందు మనం రెవెన్యూ ఖాతాలో ఇవే. ఎందుకని నేను రూపాయల్లో మారచ్చు కానీ లెక్కలో మార్పు లేదని చెప్పింది అందుకనే. సో కాబట్టి క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. బై విద్యుత్ అమ్మకము బై మీటర్ల అద్దె రెండు కలిపితే ఎంతమా వసంత? 2,70,000. వెరీ గుడ్ నాని. రైట్. డెబిట్ సైడ్ టోటల్ చేసి డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ కి 2 నికర రెవెన్యూ ఖాతాని రాయండి. 2,70,000 నుంచి డెబిట్ లో ఉండేటువంటి ఖర్చులు మొత్తాన్ని లెస్ చేయండి. ఎంత ఉన్నాయి ఖర్చులు? ఎక్కడ? ఎంత ఉన్నాయి ఖర్చులు? 1,34,000 సార్. 1,34,000 లెస్ చేయండి మా. 2,74,000 నుంచి 1,34,000 నుంచి 1,34,000 లెస్ చేస్తే డిఫరెన్స్ 2 నికర రెవెన్యూ ఖాతాని రాయండి. ఎంత ఉంది మా డిఫరెన్స్? 2,70,000 మైనస్ 1,34,000. 1,36,000 సార్. 1,36,000. చూడమా, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయమా. 2,70,000 మైనస్ 70, 10 కాబట్టి 90 ఒక 40, 1,30,000 ఒక 54, 24 తరుగుదల. కాబట్టి 1,54,000 వస్తుందమ్మా. టోటల్ తప్పు చెప్పినారు వ్యయాలు. మళ్ళీ చెప్తాను చూడండి, తప్పుగా రాసుకున్నారేమో. ఉత్పత్తి ఖర్చులు 70,000, పంపిణీ ఖర్చులు వచ్చేసి 10,000, అద్దె రేట్లు పన్నులు 10,000, ఆడ వరకు 90,000. అలాగే నిర్వహణ ఖర్చులు 24,000 కాబట్టి ఆడ వరకు 1,14,000. తరుగుదల 40,000. 1,14,000 ప్లస్ ఒక 40,000 1,54,000 లెస్ చేస్తే 2,70,000 మైనస్ 1,54,000 లెస్ చేస్తే ఎంత వస్తుంది? ఎట చేశారు ఇందాక? క్యాల్కులేటర్ పట్టుకొని చేయలేదా ఏమ్మా? వసంత, సుధా, గుణవతి, ఎటపోయినాడు భూపతి? చెప్పమా, ఎంత వచ్చింది? 1,16,000 సార్. వెరీ గుడ్ నాన్న. 2 నికరల రెవెన్యూ ఖాతా 1,16,000. 2 నికర రెవెన్యూ ఖాతా 1,16,000.
రైట్. సో ఇప్పుడు రెండో ఖాతా నికర రెవెన్యూ ఖాతా ఇవ్వాలి కాబట్టి 31 హెడ్డింగ్ పెట్టుకున్నారా? 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి నికర రెవెన్యూ ఖాతా అని పైన హెడ్డింగ్ రాసి ఇక్కడ కూడా వివరాలు రూపాయలు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రెండు సైడ్లు అంతే, వివరాలు రూపాయలు. రైట్. నికర రెవెన్యూ ఖాతా చెప్పానా? బై తెచ్చిన నిల్వ గత సంవత్సరం అని నికర రెవెన్యూ ఖాతా నిల్వని మనకు ట్రయల్ బ్యాలెన్స్ లో లాస్ట్ లో ఇచ్చినటువంటి క్రెడిట్ లో ఉంది 57,000. అది బై తెచ్చిన నిల్వ నీండి. బై తెచ్చిన నిల్వ 57,000. అలాగే బై రెవెన్యూ ఖాతా 1,16,000. 1,16,000. రైట్. దానికి డెబిట్ సైడ్ నికర రెవెన్యూ ఖాతాలో డెబిట్ సైడ్ రాస్తున్నారమ్మా. డిబెంచర్లపై వడ్డీ 20,000. మధ్యకాలిక డివిడెండ్ 40,000. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. అంతే మనము నికర రెవెన్యూ ఖాతాలో ఎలా వినియోగించారో చూపించాం. కాబట్టి ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ చేసి ఎంత వస్తుంది చూడండి. ఎంత వస్తుందమ్మా? హలో, 1,73,000 1,73,000 మైనస్ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. టోటల్ రెండు సైడ్లు 1,73,000 వేసుకొని నికర రెవెన్యూ ఖాతాలో 60,000 లెస్ చేస్తే రిమైనింగ్ ఎంతైతే ఉంటుందో 1,73,000 నుంచి 60,000 లెస్ చేస్తే ఇంకెంత ఉంది? 1,13,000 సార్. 2 తేల్చిన నిల్వ. దాన్ని ఆస్తి అప్పుల పట్టీలో జనరల్ బ్యాలెన్స్ షీట్ లో సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల కింద చూపిస్తాం. ఏ సంస్థలైనా అంతే. సొంత వ్యాపార సంస్థలు అయితే మూలధనానికి యాడ్ చేసుకుంటాయి. రిమైనింగ్ అవి ఏ సంస్థలైనా మనకు అప్పుల కింద చూపించుకుంటాయి. రైట్. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది? 2 తేల్చిన నిల్వ 1,13,000 సార్. అయిపోయింది. ఏందది? నికర రెవెన్యూ ఖాతా. నెక్స్ట్ దాన్ని క్లోజ్ చేసి రాయలసీమ పవర్ సరఫరా కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధన ఖాతా రాయలసీమ పవర్ సరఫరా కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి మూలధన ఖాతా అనే హెడ్డింగ్ పెట్టుకోండి. మూలధన ఖాతా గీస్తున్నారా? నమూనా ఎలా ఉండాలి చెప్పినాను కదా. రూపాయలకి 3 కాలమ్స్ ఉంటాయి ఇక్కడ. అవునా కాదమ్మా? సార్ గీసారా? గీస్తున్నారా? ఓకే అమ్మా, వెరీ గుడ్. కాబట్టి డెబిట్ సైడ్ ఖర్చులు ఫస్ట్ కాలంలో ఖర్చులు, సెకండ్ కాలంలో 31/3/2015 వరకు ఖర్చులు, 31/3/2015 వరకు ఖర్చులు. థర్డ్ కాలంలో ఈ సంవత్సరం ఖర్చులు, ఈ ఖర్చులు అని పెట్టుకోండి. సంవత్సరం అని పూర్తిగా రాకపోయినా ఈ సంవత్సరం ఖర్చులు, మొత్తం ఖర్చులు నాలుగో కాలంలో. రైట్. అలాగే క్రెడిట్ సైడ్ వసూళ్లు. మొదటి కాలంలో క్రెడిట్ సైడ్ వసూళ్లు,
నెక్స్ట్ రెండో కాలంలో 31/3/2015 వరకు వసూళ్లు, ఈ సంవత్సరం వసూళ్లు, మొత్తం వసూళ్లు రూపాయలు అన్నట్టు 3 కాలంలో రూపాయలను పెట్టుకోండి వాటి కింద. రైట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ లో చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు. రిసిప్ట్స్, ఈక్విటీ వాటా మూలధనము 10,98,000 ఉంది. ఈ సంవత్సరం ఏమన్నా జారీ చేశారా? ఈ సంవత్సరం ఏమన్నా వాటాలు జారీ చేశాడా? లెక్క చదివాం, ఎక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి రాసుకోండి, క్రెడిట్ సైడ్ బై ఈక్విటీ వాటాలు 10,98,000 ఫస్ట్ కాలంలో, అంటే 31/3/2015 వరకు ఉండే కాలంలో 10,95,000. సెకండ్ కాలంలో ప్రస్తుత సంవత్సరం ఏమి జారీ చేయలేదు, వసూళ్లు ఏమి లేవు, డాష్ పెట్టండి. టోటల్ కూడా 10,98,000. రైట్. నెక్స్ట్ డెబెంజర్లు 4 లక్షలు, బై డెబెంజర్లు 4 లక్షలు. ప్రస్తుత సంవత్సరం లేదు, డాష్ పెట్టండి. టోటల్ 4 లక్షలు. రైట్, ఆడ వరకు టోటల్ చేసుకోండి. క్రెడిట్ సైడ్ 2 కాలమ్స్, మధ్యలో కాలంలో ఏం లేదు కాబట్టి దాన్ని వదిలేయండి. మొదటి కాలం ఎంత వచ్చిందో లాస్ట్ కాలం కూడా అంతే వస్తుంది. ఎంత వస్తుంది టోటల్? 10,98,000 ప్లస్ 4 లక్షలు 14,98,000. 14,98,000 ఫస్ట్ కాలము లాస్ట్ కాలము టోటల్ చేస్తే 14,98,000 వేసారా? వేసినాం సార్. రైట్. డెబిట్ సైడ్ భూమి భూమి 3 లక్షలు, ప్రస్తుత సంవత్సరం కాలంలో 10,000, మొత్తం 3,10,000. నెక్స్ట్ 2 యంత్రాలు 12 లక్షలు, సెకండ్ కాలంలో 10,000, టోటల్ 12,10,000. నెక్స్ట్ మెయిన్లు ఎంత ఇచ్చాడు? మెయిన్లు 4 లక్షలు, ప్రస్తుత సంవత్సరం దాంట్లో 1,00,000, మొత్తం టోటల్ దాంట్లో 5 లక్షలు. రైట్. సో అది ఇప్పుడు టోటల్ చేయండి. డెబిట్ సైడ్ అన్ని కాలమ్స్ లాస్ట్ కు టోటల్ చేయండి, కొంచెం కిందకి గట్టుకొని. ఇది ఎంత వస్తుందో డెబిట్ సైడ్ అన్ని ఫస్ట్ కాలంలో ఎంత వస్తుందమ్మా? ఫస్ట్ కాలంలో ఎంత వస్తుంది చెప్పాలి. 3 లక్షలు, 12 లక్షలు, 4 లక్షలు, 19 లక్షలు ఫస్ట్ కాలంలో టోటల్. సెకండ్ కాలంలో సెకండ్ కాలంలో 1,20,000. థర్డ్ కాలంలో 20,20,000. 20,20,000. రైట్. సో డిఫరెన్స్ ఎంతైతే ఉందో దానికి క్రెడిట్ సైడ్ టోటల్ చేసిన దానికి దీనికి వ్యత్యాసం చూడండి. లాస్ట్ కాలం ఒకటే టోటల్ చేయండి. బై తేల్చిన నిల్వ దాని కింద టోటల్ చేసిన దాని కింద టోటల్ చేసినా పర్వాలేదు, దాని కింద బై తేల్చిన నిల్వని వివరాల్లో రాసి ఎంత ఉంది డిఫరెన్స్? 20,20,000కి 14,98,000కి ఎంత ఉంది డిఫరెన్స్ చూడండి. 20,20,000 మైనస్ 14,98,000 లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది? 5,22,000 సార్.
రైట్. బై తేల్చిన నిల్వ 5,22,000. బై తేల్చిన నిల్వ 5,22,000. లాస్ట్ కాలంలో వేయండి 5,22,000. సో కాబట్టి ఆ లాస్ట్ కాలం కూడా మొత్తం వసూళ్లు టోటల్ చేస్తే ఈ తేల్చి నిల్వ వేసిన తర్వాత లాస్ట్ కాలం ఒక్కదాన్ని టోటల్ చేయండి 20,20,000. 20,20,000. రైట్. సో అది మూలధనం ఖాతా కంప్లీటెడ్. నెక్స్ట్ 31/3/2016 నాటి సాధారణ ఆస్తి అప్పులు పట్టి అని హెడ్డింగ్ పెట్టుకోండి. 31/3/2016 నాటి సాధారణ ఆస్తి అప్పులు పట్టి అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు. లెఫ్ట్ సైడ్ అప్పులు రూపాయలు, రైట్ సైడ్ ఆస్తులు రూపాయలు అని హెడ్డింగ్ పెట్టుకొని గీసారా? గీసాం మొదట సార్. అప్పుల సైడ్. రైట్. మొదట అప్పుల సైడ్ మూలధన ఖాతా వసూళ్లు అంటే అక్కడ క్రెడిట్ లో ఉంటాయి. ఈక్విటీ వాటా మూలధనము, డిబెంచర్లు ఆ రెండు కలిపి మనం తేల్చిన నిల్వ యాడ్ చేయకముందు ఎంత ఉంది? 14,98,000 ఉంది. అది రాసుకోండి. మూలధన ఖాతా వసూళ్లు 14,98,000. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి. రుణదాతలు 4 లక్షలు. సారీ, రుణదాతలు కాదు, అది డిబెంచర్. రుణదాతలు 2,000. తరుగుదల నిధి 2 లక్షల 5 లక్షలు. డెబిట్ లో ఇచ్చినట్టు తప్పుగా క్రెడిట్ లో రాసుకోవాలి దాన్ని. తరుగుదల నిధి 5 లక్షలు. అలాగే నికర రెవెన్యూ ఖాతా నిల్వ 1,13,000. 1,13,000. సో ఇవి మొత్తం ఆస్తులు. మళ్ళీ మీరు టోటల్ చేసుకోండి. మొత్తం చెప్తాను. 21,13,000. తప్ప కాదు, మళ్ళీ టోటల్ నిదానికి చేసుకోండి మీరు. రైట్. ఆస్తుల సైడు మూలధన ఖాతా ఖర్చులు. మూలధన ఖాతా ఖర్చులు టోటల్లో 20,20,000 వచ్చింది. 20,20,000 రాసుకోండి. 20,20,000. రైట్. అలాగే విద్యుత్ సరఫరాకి రుణగ్రస్తులు డెబిట్ లో చూడండి. విద్యుత్ సరఫరాకి రుణగ్రస్తులు అని పక్కన బ్రాకెట్ లో విద్యుత్ సరఫరాకి విద్యుత్ సరఫరాని ఇచ్చినాడు 80,000. అలాగే ఇతర రుణగ్రస్తులు దాని కిందనే ఉంది ట్రయల్ బ్యాలెన్స్ లో 1000. అలాగే దాని కింద నగదు కూడా ఉంది 12,000. కాబట్టి మూలధన ఖాతా ఖర్చులు 20,20,000. విద్యుత్ సరఫరాకి రుణగ్రస్తులు 80,000. ఇతర రుణగ్రస్తులు 1000. నగదు 12,000. సో ఆస్తుల సైడ్ కూడా 21,13,000. $21,13,000. ఇంతే ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మీకు ఎక్కడైనా అర్థం కాకుండా డౌట్ గా ఏదన్నా ఉన్నా అడిగితే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు వేసి ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీరు వేసి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైందా లేదనేది అర్థమవుతుంది. ఓన్ గా వేసి ప్రాక్టీస్ చేయాలి ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం మనము థర్డ్ ప్రాబ్లం ఎలాగైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫోర్త్ ప్రాబ్లం కూడా అలాగే ఉంది. ఏమ్మా వసంత, వాణి, మహాలక్ష్మి,
యమున, హలో శ్రీధర్ రెడ్డి, గుణవతి, భూపతి వేసావా? పవిత్ర, సుధా, ఛాయాకృష్ణ, వసంత, మదన్ ఓకే అటెండ్ అయ్యిండవా? ఎస్ నో ప్రాబ్లం. చేశారమ్మా కంప్లీట్ గా? టోటల్ చేశారా? టోటల్ కరెక్ట్ అయిందా? టోటల్ వచ్చిందమ్మా? వచ్చింది సార్. కరెక్ట్ గా 21,13,000. చూడండి మళ్ళీ మనం మొదట రెవెన్యూ ఖాతా వేసాము. రెవెన్యూ ఖాతాలో విద్యుత్ అమ్మకం ఆదాయం కనుక బై విద్యుత్ అమ్మకం 2,60,000, బై మీటర్ల అద్దె 10,000, మొత్తం 2,70,000 ఆదాయం వస్తే అక్కడ ఖర్చులు వచ్చేసి ఎంత అయినాయి? 1,54,000 అయినాయి. ఏమేమయ్యి? విద్యుత్ ఉత్పత్తికి 70,000, సరఫరాకి 10,000, అద్దె పన్నులు 10,000, నిర్వహణ ఖర్చులు 24,000, తరుగుదల 40,000, మొత్తం 1,54,000 పోతే ఇంకా 1,16,000 నికర రెవెన్యూ ఖాతాను రాస్తాము. ఇక్కడ బయట తెచ్చిన నిల్వ గత సంవత్సరంలో నికర రెవెన్యూ ఖాతాలో 57,000 ఉంది. అది ఈ సంవత్సరం తెచ్చినటువంటిది 1,16,000. రెండు యాడ్ చేసుకుంటే 1,73,000 అయినాయి. ఈ 1,73,000లో మనము డిబెంచర్లపై వడ్డీ 20,000 చెల్లించాము. అలాగే మధ్యకాలిక డివిడెండ్ 40,000 చెల్లించాము. పోతే రిమైనింగ్ 2 తెల్చిన నిల్వ 1,13,000 మనం సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో కూడా నికర రెవెన్యూ ఖాతాని చూపించాం. రైట్. అలాగే రాయలసీమ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ 31/3/2016తో అంతమే సంవత్సరానికి మూలధన ఖాతా క్రెడిట్ సైడ్ మూలధన వసూళ్లు బై మూలధన ఈక్విటీ వాటాలు 10,98,000, బై డిబెంచర్లు 4 లక్షలు, మొత్తం 14,98,000 అయింది. టోటల్ చేసి పెట్టుకొని మళ్ళీ డెబిట్ సైడ్ టు భూమి 3,10,000 ఈ సంవత్సరం కొనుగోలు చేసాం. 3,10,000 అయింది. మొత్తం 12 లక్షల యంత్రాలు ఈ సంవత్సరంలో పర్చేజ్ చేసింది 10,000, మొత్తం 12,10,000. మెయిన్లు 4 లక్షలు ఈ సంవత్సరం మనం పర్చేజ్ చేసినటువంటివి 5 లక్షలు, 1 లక్ష, మొత్తం 5 లక్షలు. సో టోటల్ చేస్తే మొదటి కాలంలో 19 లక్షలు, రెండో కాలంలో 1,20,000, టోటల్ 20,20,000 వచ్చింది. డిఫరెన్స్ ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, వసూళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి బై తేల్చిన నిల్వ 5,22,000 వచ్చింది. రైట్. అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఇక్కడ మూలధన వసూళ్లు ఎంతైతే ఉన్నాయో అంటే ఈక్విటీ వాటాలు డిబెంచర్లు కలిపి 14,98,000, రుణదాతలు 2,000, తరుగుదల నిధి 5 లక్షలు, రెవెన్యూ ఖాతా మిగిలింది మనకు అది మొత్తం 1,13,000 చూపించాం. అలాగే ఆస్తుల సైడు మూలధన ఖాతా ఖర్చులు కాబట్టి మొత్తం ఆస్తులు ఎంత ఉన్నాయంటే 20,20,000, విద్యుత్ సరఫరా కోసం రుణగ్రస్తులు 80,000, అలాగే ఇతర రుణగ్రస్తులు 1,000, నగదు 12,000. సో ఇది మనకు వచ్చినటువంటి సమాచారంతో సాధారణ ఆస్తి అప్పులు పట్టి మొత్తము 21,13,500, 13,000 అంతే. సార్ ఇది 4th ప్రాబ్లము. అర్థమైందా ఏమా? చెప్పాలి మరి, మీరు విన్నారు కదా, రాసుకున్నారు కదా. ఏమా మహాలక్ష్మి? అర్థమైంది సార్. వెరీ గుడ్. ఏస్ ప్రాక్టీస్ చేస్తారా? 5వ లెగ్ కూడా పెట్టానా? 5th ప్రాబ్లం పెట్టానా లేదా? పెట్టిందా సార్? పెట్టినారు సార్. వాట్సాప్ దాన్ని రాసి పెట్టుకోండి, రేపు క్లాస్ లో వేద్దాం. దీన్ని మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం బాగా వేసి నేర్చుకోండి. ఈజీ ప్రాబ్లమ్స్ 12 మార్కులు వస్తాయి మీకు. సో కాబట్టి రైట్, నేను రాసి పెట్టుకోండి. రేపు క్లాస్ లో 5వ ప్రాబ్లం చెప్తాను. మీరేమైనా వేయచ్చు. ఒక ప్రాబ్లం నీట్ గా అండర్స్టాండింగ్ వచ్చేసిందంటే మీరైనా వేయచ్చు, నేను చెప్తాను, నో ప్రాబ్లం. కాబట్టి
వేసి ప్రాక్టీస్ చేస్తారా మరి? రైట్, రేపు నా క్లాస్లో మీరు మీకు అందరికి వచ్చు, నేర్చుకున్నామని చెప్పాలి మరి. ఓకేనా? ఎందుకంటే నేనేం నాకు తెలుసు కాబట్టి నాకేమో అర్థం అయిపోయింది, వచ్చేసింది అనిపిస్తుంది. మీకు అర్థమైందా లేదనేది మీరు చెప్పనన్నా చెప్పాలి, లేదా ఏసి ప్రాక్టీస్ చేశానన్నా నేను చెప్పిన తర్వాత నేర్చుకోవాలి. ఆ వీడియో ఉంటుంది, ఏదైనా డౌట్ ఉంటే చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఇంకేం మరి? ఏం భూపతి? లేదు సార్. చేస్తారా అయితే? సరే సార్, వేస్తాను సార్. 5th ప్రాబ్లం కూడా పెట్టుంటే రాసుకోండి. సరే సార్.